తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా రసవత్తరంగా మారుతుంది. ఇక 175 నియోజకవర్గాల్లో కూడాను అభ్యర్థులు గెలుపు వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. అలాగే ప్రధాన పార్టీలు ఏవైతున్నాయో ఒక పక్క కూటమి అభ్యర్థులు కానీ మరొక పక్క వైసీపీ కానీ అధిష్టానం కానీ వీళ్ళందరూ కూడాను చాలా జాగ్రత్తగా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. రెండోసారి అధికారంలోకి రావాలని చెప్పేసి వైసీపీ కూడా పావులు కదుపుతుంది. మరోపక్క 175 నియోజకవర్గాల్లో మంచి మెజారిటీ ఆఫ్ స్థానాలు గెలవాలి, మళ్ళీ 2014 స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని రిపీట్ చేయాలని ఒక టీడీపీ, జనసేన, బీజేపీ కూడా మరొక వ్యూహాలు అయితే రచిస్తూ ఉన్నారు. ఇక ఈ 175 నియోజకవర్గాల్లో దాదాపుగా ఒక 30 నియోజకవర్గాలు చాలా కీలకం. అందులోనూ ఈ 30 నియోజకవర్గాలంటే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ 30 నియోజకవర్గాల గురించి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ 30 నియోజకవర్గాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మొదటిగా మనం చూసుకున్నట్లయితే పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన 2014లో కానివ్వండి, అట్ ద సేమ్ టైం 2019లో కానివ్వండి విజయం సాధించారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏది ఏమైనా సరే ఈసారి మేము పులివెందులో కూడా గెలిచి తీరుతామని చెప్పేసి మరోపక్క కూటమి కూడా చెప్తా ఉన్నది. అక్కడ బీటెక్ రవి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఏది ఏమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే ఎట్లా చంద్రబాబు నాయుడికి కుప్పం ఎలాగో పులివెందుల జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే అని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా సరే మొదటి నుంచి కూడాను వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడాను పులివెందుల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి కానివ్వండి, వైఎస్ ఫ్యామిలీకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళు పెద్ద ఆదరణ అయితే కలిగిన ప్రాంతం అది. సో డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గెలవడానికి చాలా ఈజీ అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కుప్పం విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థిగా భరత్ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక భరత్ మాజీ ఐఏఎస్ చంద్రమోహన్ కుమారుడు. సో ఆయన కొంత చనిపోవడంతోనే దురదృష్టవశాత్తు చనిపోవడంతోనే భరత్కి అక్కడ టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడికి పట్టని కోటగా ఉంది కుప్పం ఎప్పటి నుంచో కూడాను. సో దాదాపుగా ఈసారి వైసీపీ నేతలందరూ కూడాను, వైసీపీ నాయకులందరూ కూడాను జగన్మోహన్ రెడ్డితో సహా వైనాట్ 175 అనే నినాదంతో కుప్పంలో కూడా మేము గెలిచి తీరుతాం, ఎందుకంటే కుప్పంలో కూడాను ఇంతవరకు టీడీపీ వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు. సో మేము మా సంక్షేమ పథకాలన్నీ కూడాను రాష్ట్రంలో ప్రతి గడపకు, ప్రతి ఇంటికి చేరే ప్రతి నియోజకవర్గం ప్రజలందరూ కూడాను లబ్ధి పొందారు. సో అందుకే ఈసారి కుప్పాన్ని కూడా మేము గెలిచి తీరుతామని చెప్తా ఉన్నారు. ఇక మనం మూడో నియోజకవర్గం చూసుకున్నట్లయితే పిఠాపురం. ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ అయిన నియోజకవర్గం, హాట్ సీట్గా భావించే నియోజకవర్గం ఏదైనా ఉందంటే పిఠాపురమే. ఇక్కడ నుంచి వంగా గీత అంటే కాకినాడ సిట్టింగ్ ఎంపీగా వంగా గీతను తీసుకొచ్చి పిఠాపురంలో వైసీపీ అధిష్టానం స్థానచలనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే అక్కడి నుంచి జనసేన అధినేత, జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఆయన పవన్ కళ్యాణ్ రావడంతోనే కొంతమేర ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే ప్రముఖ కాపు నాయకులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడాను పిఠాపురం మీద కాన్సన్ట్రేట్ చేశారు. దాదాపుగా ఒక 3 ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అక్కడ ఇన్ఛార్జీలుగా చేసి ఈ టీం అంతటికి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని కూడా యొక్క గోదావరి ప్రాంత 2 గోదావరి జిల్లాలో కొంతమేర ఆయన ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. దట్టు పిఠాపురం మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మిథున్ రెడ్డిని ప్రత్యేకంగా కూడా నియమించడం కూడా జరిగింది. ఏది ఏమైనా సరే అక్కడున్న శెట్టి బలిజలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ ఓట్లు కానివ్వండి, అట్లాగే కాపు ఎవరైతే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారో కాపు సామాజిక వర్గ నేతలు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి సో ఇవన్నీ కూడాను పవన్ కళ్యాణ్కు వర్కౌట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఢీ కొట్టడానికి ఒక మంచి నేత కావాలి అనుకుంటూ వెతుకుతున్న తరుణంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగా గీత కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆవిడ్ని పిఠాపురం తీసుకొచ్చి అంటే కాపు వర్సెస్ కాపుగా అక్కడ కొంతమేర పోటీలో ఉంచే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడ రెడ్డి సామాజిక వర్గ ఓట్లు కూడా కొంతమేర కీలకంగా కాబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మరీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం ఓటర్లందరూ కూడాను కొంతమేర ఆర్థికంగా బలమైన వ్యక్తులు కాబట్టి సో డెఫినెట్లీ ఈసారి పవన్ కళ్యాణ్ మరొకసారి ఓడించి తీరుతామని చెప్పేసి వైసీపీ అధిష్టానం భావిస్తోంది. మనం ఇక మంగళగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందంటే గతంలో నారా లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థిగా. ఏది ఏమైనా సరే ఆయన జాతీయ కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ ఖచ్చితంగా ఓడిపోయిన దగ్గరనే మళ్ళీ నేను గెలుస్తాను అని చెప్పేసి ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మురుగుడు లావణ్య ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దాని అక్కడ కాండ్రు కమల మాజీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు, మాజీ ఎమ్మెల్యే కుమార్తెవిన. అలాగే మురుగుడు హనుమంతరావు యొక్క కోడలే మురుగుడు లావణ్య. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఖచ్చితంగా నారా లోకేష్ మళ్ళొకసారి నేను అక్కడే పోటీ చేస్తాను, ఓడిన దగ్గర నుంచే గెలిచి మళ్ళీ అసెంబ్లీకి వస్తానని ఆయన గతంలోనే చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇదే తరంలో ఇక్కడ పద్మశాలి ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను కొంతమేర కీలకంగా మారే అవకాశం ఉంది. గతంలో అక్కడ అనేకమైన
మార్పులు చేర్పుల్లో భాగంగా గజి శ్రీనివాస్ని ఇన్ఛార్జ్గా నియమించి ఆయన ఆ కాన్స్టిట్యున్సీ చూసుకోమని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకో మనం చూసుకున్నట్లయితే గతంలో ఇక్కడ గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్గా నియమించారు. ఆయన కాదని మళ్ళీ మురుగుడు లావణ్యకి ఇక్కడ టికెట్ ఇచ్చారు. సో డెఫినెట్లీ ఇవన్నీ కూడాను పద్మశాలి ఓట్లు, బీసీ సామాజిక వర్గ ఓటర్లు ఈ యొక్క నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి నెలకొంది. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్లో ఒక 20 రోజులు మాత్రమే ఉన్నారు. మళ్ళీ ఆయన సొంత గూటికి రావడం కూడా జరిగింది. ఇక మనం మరొక ప్రత్యేకమైన నియోజకవర్గం టెక్కలి. ఇక్కడ టెక్కలి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అచ్చెన్నాయుడు. సో అచ్చెన్నాయుడికి కొత్తమేర ఈ పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే టెక్కలి. ఇప్పుడు అచ్చెన్నాయుడు అక్కడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన కొత్తమేర అక్కడి నుంచి పోటీ చేసిన పరిస్థితి. గతంలో కూడా ఆయన అక్కడి నుంచే పోటీ చేశారు. అలాగే ఈసారి ఎట్లయినా సరే అచ్చెన్నాయుడిని ఓడించాలని చెప్పేసి వైసీపీ గత 4 ఏళ్లుగా గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా జరిగింది. సో డెఫినెట్లీ దువ్వాడ శ్రీనివాస్ని ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంచారు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన సతీమణినే టెక్కల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉంచారు. ఆవిడికి మొదటి నుంచి కూడా సీట్ వస్తుంది అనుకున్న తరుణంలోనే దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ ప్రకటించడంతో ఆవిడ ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో కొంతమేర ఇది హాట్ టాపిక్గా నిలిచింది. దువ్వాడ శ్రీనివాస్కి ఇదే తరుణంలో కొంతమేర ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. బికాజ్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ మిస్సెసే మళ్ళీ పోటీ చేస్తానంటం అనేది కూడా కొంతమేర ఇక్కడ వైసీపీకి ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ కొంతమేర ఇక్కడ ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడాను ఆవిడని కొంతమేర కంట్రోల్ చేసే విధానంగా మాట్లాడే ప్రయత్నం అయితే జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆవిడని మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. సో ఇక ఏది ఏమైనా సరే వైసీపీ ఒకటే టార్గెట్, అచ్చెన్నాయుడిని ఓడించాలి డెఫినెట్లీ అని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకుంది. ఎందుకంటే వై నాట్ 175 భాగంలోనే చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు అలాగే లోకేష్ ఎవరైతే బలంగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఓడించాలి టీడీపీలో అనేది ధ్యేయంగా పెట్టుకుని ముందుకెళ్తా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక మరొక నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా. అలాగే కోన రవికుమార్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఆముదాల వలసలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే తమ్మినేని సీతారాం అలాగే కోన రవికుమార్ వీళ్ళిద్దరూ కూడాను కొంతమేర ఒక ఇంట్లో వాళ్ళని చెప్పుకోవచ్చు, ఒక ఫ్యామిలీలో వాళ్ళని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మామ అల్లుళ్ళు అంటే తమ్మినేని సీతారాం మీద పోటీ చేసి స్వయాన తన సొంత అల్లుడే పోటీ చేస్తున్నాడు కోన రవికుమార్. సో డెఫినెట్లీ ఈ ఫైట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా కొంతమేర ఇది చాలా హాట్ సీట్గా కూడా ఉంది. ఎందుకంటే మామ అల్లుళ్ళ మధ్య పోటీ అనేది కూడాను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మనం ఆంధ్రప్రదేశ్లోనే ఇంకో నియోజకవర్గం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం. మన ఈ మధ్య ధర్మాన ప్రసాదరావు చాలా హాట్ కామెంట్ చేశారు. ఎవరున్నా ఎవరు లేకున్నా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రౌడీజం చేస్తానంటే అని చెప్పేసి సొంత పార్టీ నేతలపై ఇరుచుపెట్టారని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవ్వడం కూడా జరిగింది. ఇక ఇక్కడి నుంచి ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతానికి ఆయన మంత్రిగా ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు వైసీపీ అభ్యర్థిగా ఉంటే గొండు శంకర్ టీడీపీ అభ్యర్థిగా కూడా బరిలో ఉన్నారు. మన ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వరుద కళ్యాణికి శంకర్ స్వయాన మరిది. సో ఇక్కడ కళ్యాణి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, వైసీపీ ఎంపీగా ఉన్నారు. ఆవిడ మరిదిని తీసుకొచ్చి టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టి అంటే ఒక ఫ్యామిలీలో మరొక ఫ్యామిలీకి పోటీ ఉండేలాగా సో ధర్మాన ప్రసాదరావు మీద పోటీ చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమేర ఇక్కడున్న ఎంపీ నియోజకవర్గాల పరిధిలో ఇది కూడా ఉంది కాబట్టి శ్రీకాకుళానికి సంబంధించి కళ్యాణి మరిదినే గొండు శంకర్ని టీడీపీ అభ్యర్థిగా పెట్టడం కూడా జరిగింది. సో ఈ ఫైట్ కూడా కొంతమేర ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఏవైతే కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారో కొంతమేర శ్రీకాకుళం అనగానే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో డెఫినెట్లీ గొండు శంకర్కి కలిసి వచ్చే అవకాశం, టీడీపీ అలాగే జనసేన బీజేపీ ఓట్లన్నీ కూడాను కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో శంకర్ని ఖచ్చితంగా గెలిపించాలి, ధర్మాన ప్రసాదరావుని ఓడించాలనే నెపంతోనే శంకర్ని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం కూడా జరిగింది. ఇక మరి 175 నియోజకవర్గాల్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఉన్న నియోజకవర్గం చీపురుపల్లి. ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉంటే కళా వెంకట్రావు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి కిమిడి నాగార్జునకు టికెట్ అందకపోవడంతో ఆయన కొంతమేర సహకరిస్తారా ఈసారి కళా వెంకటరావుకు సహకరించరా అంటే మొదటి నుంచి కూడాను చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావు వస్తారా లేదంటే కళా వెంకటరావు వస్తారా లేదంటే కిమిడి నాగార్జునకు టికెట్ ఇస్తారా అనుకుంటున్న తనలో డిస్కషన్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎవరికి ఇస్తారు అనేది. కానీ బొత్స సత్యనారాయణకి కొంతమేర అక్కడ స్ట్రాంగ్ జోన్ ఉంది. ఆయన గ్రౌండ్ వర్క్ కూడా కొంతమేర ఆయనకి సంబంధించిన ఎవరైతే కాపు నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బొత్స సత్యనారాయణ ఖచ్చితంగా కాచుకొని ఉంటారు. సో డెఫినెట్లీ
ఆయన అక్కడున్న ప్రాంతం అంతా కూడాను ఆయన చెప్పిన మాట వింటారు అని చెప్పేసి కొంతమేర ఈ ముగ్గురులో ఎవరికి ఇవ్వాలనుకుంటున్న తరుణంలోనే ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు కిమిడి కళా వెంకటరావును ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఏది ఏమైనా సరే చీపురుపల్లిలో మరొకసారి ఈ ఫైట్ అనేది చాలా టఫ్గా ఉండే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. సో ఇక మరొక నియోజకవర్గం భీమిలి. ఎందుకంటే భీమిలి నియోజకవర్గం అనగానే కొంతమేర గంటా శ్రీనివాసరావుకి ఇక్కడ కొంతమేర అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎందుకంటే ఇక ఈ భీమిలిలోనే పంచకర్ల సందీప్ మొదటి నుంచి కూడా దాదాపుగా 5 ఏళ్ళు కష్టపడి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని కొంతమేర గతంలో పోటీ చేసినప్పుడు మంచి ఓట్ బ్యాంక్ వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే గంటా శ్రీనివాసరావుకి జనసేన పార్టీకి సంబంధించిన ఓట్లు కానీ అక్కడున్న సామాజిక వర్గ ఓట్లు కానీ ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం కాబట్టి డెఫినెట్లీ మొదటి నుంచి కూడాను గంటా శ్రీనివాసరావు ఈ యొక్క భీమిలిలో నేను ఇక్కడే పోటీ చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇక అవంతి శ్రీనివాస్ ఆయన వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఏది ఏమైనా సరే అవంతి శ్రీనివాస్ని మేము ఓడిస్తామని చెప్పేసి కూటమి అభ్యర్థులు కూడా అనుకుంటున్న తరుణంలోనే వైసీపీ వాళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నాం ఈసారి మేము కూడా, సో డెఫినెట్లీ ఆ అవకాశం ఇచ్చేదే లేదు, డెఫినెట్లీ మేమే గెలిచి తీరుతామని చెప్పేసి భీమిలిలో సవాళ్ల పర్వం అయితే మొదలైంది. సో ఎవరికి వారు ప్రచారంలో కొంతమేర దూసుకుపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక మనం ఇంకోటి నర్సీపట్నం చూసుకున్నట్లయితే పెట్ల ఉమాశంకర్ గౌడ్ ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. పెట్ల ఉమాశంకర్ గౌడ్ ఎవరో కాదు, స్వయానా పూరి జగన్నాథ్ సోదరుడు అనమాట. ఫిలిం డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో పూరి జగన్నాథ్ ఆయన సోదరుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన. సో ఈసారి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే ఎప్పుడు చూసినా సరే కొంతమేర వార్తల్లో నిలిచి కొంత సెటైరికల్గా మాట్లాడే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన పాత్రుడు టీడీపీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన గతంలో ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో డెఫినెట్లీ మళ్ళీ నర్సీపట్నం నుంచి ఆయన పోటీ చేస్తాను, విజయం సాధిస్తానని చెప్పుకుంటున్న తరుణంలోనే వైసీపీ కూడాను చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి అక్కడి నుంచి కొంతమేర పూరి జగన్నాథ్ అభిమానులు కానివ్వండి, కొంతమేర సామాజిక వర్గం కానివ్వండి, వాళ్ళందరూ కూడాను ఉమాశంకర్ గణేష్కి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. సో ఆయన పాత్రుడు ఎప్పుడు చూసినా సరే వైసీపీ మీద సెటైర్లు వేస్తూ కొంత సెటైరికల్గా మాట్లాడతారు. రోజా కానివ్వండి, లేదంటే కొడాలి నాని గురించి కానివ్వండి, వీళ్ళందరి గురించి కూడా కొంతమేర ఆయన పెద్ద హాట్ టాపిక్గా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే. ఇక ఏది ఏమైనా సరే నర్సీపట్నంలో నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉండే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. గతంలో విడివిడిగా జనసేన బీజేపీ అలాగే టీడీపీ విడివిడిగా పోటీ చేశారు కాబట్టి జనసేన బీజేపీ ఓట్లు అక్కడ ప్లస్ కాలేదు. ఈసారి ఏది ఏమైనా సరే జన సైనికులందరూ సహకరిస్తారు కాబట్టి అయ్యన పాత్రుడు విజయం అనేది చాలా ఈజీ అవుతుందని టీడీపీ వాళ్ళు భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మరొక నియోజకవర్గం పాయకరావుపేట అనగానే టీడీపీ అభ్యర్థిగా ఉన్న వంగలపూడి అనిత అనగానే అక్కడ ఆవిడ కొంతమేర ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు టీడీపీలో. అలాగే ప్రస్తుతానికి ఆవిడ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు టీడీపీకి సంబంధించి. వంగలపూడి అనితను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే ఆవిడ గతంలో కొవ్వూరు వెళ్ళారు, అక్కడి నుంచి కొంతమేర అసంతృప్తిగా ఉన్న తరుణంలోనే మళ్ళీ కొవ్వూరు నుంచి ఆవిడ పాయకరావుపేట రావడం జరిగింది. గతంలో కూడాను ఆవిడ చెప్పిన పరిస్థితి అయితే ఏదైతే పాయకరావుపేట ఉందో పాయకరావుపేటలో గ్రౌండ్ నన్ను రెడీ చేసుకున్నారు, ముందే నాకు టికెట్ ఇస్తారని చెప్పేసి ఆవిడ ఆశాభావం చేశారు. అనుకున్నట్లుగానే వంగలపూడి అనితకు టికెట్ కూడా కేటాయించడం జరిగింది. సో ఏది ఏమైనా సరే అనునిత్యం వైసీపీ నేతల మీద విరుచుకుపడే వంగలపూడి అనిత టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ప్రస్తుతానికైతే. సో అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే గతంలో ఎవరైతే పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో గొల్లా బాబురావు ఆయన్ని ఇక్కడ నుంచి రాజ్యసభకు ప్రమోట్ చేశారని చెప్పుకోవచ్చు. గొల్లా బాబురావుని ఇక్కడ నుంచి రాజ్యసభకు ప్రమోట్ చేశారు. అలాగే కంబాల జోగులు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన్ని రాజాం నుంచి కూడాను ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. సో ఇక దాదాపుగా ఈసారి వంగలపూడి అనిత కంబాల జోగులు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ చాలా టఫ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ కంబాల జోగులు రాజాం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి ఈ నియోజకవర్గం అనేది కొంతమేర కొత్తనే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వంగలపూడి అనితను కంబాల జోగులు ఓడించగలిగితే కనుక అదొక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు, సంచలనం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిస్టరీ క్రియేట్ చేసినట్టు, ఎందుకంటే రాజాం నుంచి వచ్చిన కంబాల జోగులు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. కాకపోతే ఆయన అంగబలం ఆర్థిక బలం బాగానే ఉన్నా సరే, కాకపోతే పాయకరావుపేట నియోజకవర్గం అనేది అతనికి కొత్త కాబట్టి వంగలపూడి అనిత కూడా ఇక్కడ కొంతమేర స్ట్రాంగ్ జోన్ ఉన్న పరిస్థితి నెలకొంది. సో డెఫినెట్లీ వంగలపూడి అనితను కనుక ఓడించగలిగితే ఇది ఒక హిస్టరీ రికార్డ్ చేసినట్లే కంబాల జోగులు. ఇంకొక నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణు అంటారు. సో అలాగే గోరట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా సరే నువ్వా నేనా అన్నట్లు కొంతమేర సోషల్ మీడియాలో మాటలే కానీ ఎదురు పడితే కనుక డెఫినెట్లీ వాళ్ళిద్దరూ చాలా సామరస్యంగా పలకరించుకుంటారని ఒక చర్చ అయితే జరుగుతుంది, ఒక చర్చ అయితే ఉంది. సో డెఫినెట్లీ ఏదేమైనా సరే గత ఎన్నికల్లో చెల్లిపోయిన వేలు రామచంద్రాపురం నుంచి పోటీ చేశారు. ఆయన అక్కడ విజయం సాధించారు. అక్కడ నుంచి స్థానచలనం భాగంగా చెల్లిపోయిన వేణుని వైసీపీ అధిష్టానం ఇక్కడ తీసుకురావడం జరిగింది, రాజమండ్రి రూరల్కి తీసుకురావడం జరిగింది. సో రామచంద్రాపురంలో చల్లని నాణ్యం
రాజమండ్రి రూరల్లో చెల్లుతుందా అంటూ కూడాను గోరంట్ల బుచ్చే చౌదరి కొంత సెటైరికల్గా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. సో ఇక గతంలో ఇక్కడ నుంచి కందుల దుర్గేష్ కొంతమేర గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. జనసేన అభ్యర్థిగా నేను ఇక్కడ ఉంటా రాజమండ్రి రూరల్లో నేను విజయం సాధిస్తాను, నాకు కొంతమేర ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు ఆయన. సో ఏది ఏమైనా సరే నేను విజయం సాధిస్తానని చేసుకున్న తరుణంలోనే కాకపోతే పొత్తులో భాగంగా గోరంట్ల బుచ్చే చౌదరికి రాజమండ్రి రూరల్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఆయన అక్కడి నుంచి కందుల దుర్గేష్ ఎవరైతే ఉన్నారో ఆయన నిడదవోలుకు వెళ్ళడం కూడా జరిగిందనమాట. సో ఇక ఏది ఏమైనా సరే వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా సరే నువ్వా నేనా కొంత సెటైరికల్గా మాట్లాడుకుంటారు తప్ప సామరస్యంగా ఎదురుపడినప్పుడు సామరస్యంగా పలకరించుకుంటారు. నువ్వా నేనా అనుకుంటున్న ఈ ఫైట్లో ఎవరు గెలుస్తారనేది తప్పకుండా మనం వేచి చూడాల్సిందే. సో ఇక మరొక నియోజకవర్గం ఏదైనా ఉందంటే దెందులూరు అనగానే టీడీపీ ఫైర్ బ్రాండ్. టీడీపీలో కొంతమేర ఎప్పుడు చర్చల్లో నిలిచి చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన ఏం మాట్లాడినా సరే ఎక్కడ చూసినా సరే ఎవరి మీద అయినా సరే కొంత దురుసుగా మాట్లాడతారు అనే టాక్ ఉన్న చింతమనేని ప్రభాకర్ దెందులూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే కొటారు అబ్బయ్య చౌదరి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన గత నుంచి ఎన్ఆర్ఐ ఇతర దేశాల్లో కొంతకాలం ఉండి ఆయన ఇండియా వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. కొంతమేర కొటారు అబ్బయ్య చౌదరి కొంత సౌమ్యుడని చెప్పుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే గతంలో ఆయన ఎక్కడ చూసినా సరే నియోజకవర్గ ప్రజలతో చాలా మమేకమై మెదులుతూ ఉంటారు. సో డెఫినెట్లీ అందరూ కూడాను ఆయనకి కొంత దగ్గరగా ఉంటారు, క్లోజ్గా ఉంటారని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏదేమైనా సరే చింతమనేని ప్రభాకర్పై ఉన్న కేసులు కానీ లేదంటే గతంలో ఆయన కొంతమేర ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద చేసుకున్న పరిస్థితి వీటన్నిటిని కూడాను కొటారు అబ్బయ్య చౌదరికి సంబంధించిన టీం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడాను ఈ ఎన్నికల్లో వాడుకుంటున్నారు. కొంతమేర చింతమనేని ప్రభాకర్ని బ్యాట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉందని చెప్పేసి మరొక చర్చ జరుగుతూ ఉంది. సో ఏది ఏమైనా సరే దెందులూరు నియోజకవర్గం అంటే కొంతమేర చింతమనేని ప్రభాకర్కి గట్టి పట్టున్న ఏరియా అని చెప్పేసి రాష్ట్రం అంతా తెలిసిన పరిస్థితి నెలకొంది. అంటే ఏది ఏమైనా సరే తను ఏం మాట్లాడినా ఒక హాట్ టాపిక్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ ఎప్పుడు కూడాను కొంతమేర దురుసుగా ఉంటారు, ఫైర్ బ్రాండ్ లాగా ఉంటారు టీడీపీలో. సో ఏది ఏమైనా సరే దెందులూరు ఫైట్లో కొటారు అబ్బయ్య చౌదరి గెలుస్తారా చింతమనేని ప్రభాకర్ గెలుస్తాడా అనేది కూడా మనం కొంత చూడాలి. గతంలో అక్కడ జనసేన వాళ్ళు కూడా పోటీ చేశారు కాబట్టి కొంతమేర ఏదైతే కొంత మెజారిటీ ఉందో కొంత మెజారిటీ ఆఫ్ ఓటింగ్ ఉందో ఆ ఓటింగ్ అంతా కూడాను ఈసారి చింతమనేని ప్రభాకర్కి ప్లస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. అలాగే కొటారు అబ్బయ్య చౌదరి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, కొంతమేర సౌమ్యుడు, ఎవరు వెళ్ళి సహాయం అడిగినా సరే సాయం చేసే వ్యక్తి అని చెప్పేసి మరొక చర్చ జరుగుతూ ఉంది. సో ఈ టఫ్ ఫైట్లో ఈ టైట్ ఫైట్లో ఎవరు గెలుస్తారనేది కూడా మనం కొంతమేర వెయిట్ చేయాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.